బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అలస్కా వేదికగా ట్రంప్ పుతిన్ భేటీ జరగబోతోంది. యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు పూర్తయ్యాయి. భారత కాలమానం ప్రకారం శనివారం సమావేశం ఉండబోతోంది. భారీ భద్రత నడుమ ఈ మీటింగ్ జరుగుతోంది. ఇరువురి సమావేశం కోసం ప్రపంచం మొత్తం ఎదురు చూస్తోంది. ఇప్పటికే రెండు దేశాల మధ్య మాటల యుద్ధం నడిచిన పరిస్థితి. ఈ భేటీలో ఏం మాట్లాడతారనే దాని మీద ఉత్కంఠ కొనసాగుతోంది. పుతిన్ ట్రంప్ భేటీ విఫలమైతే భారత్ మీద కూడా ప్రభావం ఉండే అవకాశం ఉంది. ట్రంప్ మాట పుతిన్ వింటాడా లేదా, రష్యా యుక్రెయిన్ యుద్ధానికి ఎండకాడు పడుతుందా లేదా, ప్రస్తుతం దీని మీదే ప్రపంచం మొత్తం కూడా మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఆగస్టు 15, 2025 అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అలస్కాలో కీలక సమావేశం జరగబోతోంది. మొన్నటి వరకు ఇద్దరు నేతల మధ్య ఎన్నో రకాలుగా మాటల యుద్ధం నడిచింది. ఒక దశలో రష్యాపై అమెరికా యుద్ధం ప్రకటించబోతోందన్న వార్తలు కూడా వచ్చాయి. ఈ క్రమంలోనే ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న అరుదైన సమావేశానికి రంగం సిద్ధమైంది. పుతిన్ ట్రంప్ ఇరు నేతల మధ్య కీలక భేటీ జరగబోతోంది. ఈ భేటీ ప్రధానంగా రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని ముగించడానికి సంబంధించి దృష్టి పెట్టారు. పూర్తిగా ఇరువురి మధ్య భేటీ ఓకే అయితే పలు దేశాలకు మేలు జరిగే అవకాశం కూడా ఉంది. ఒకవేళ బెడిసి కొడితే మాత్రం భారత్ మీద మరిన్ని ఆంక్షలు పెరిగే అవకాశం ఉంది, మరిన్ని సుంకాలు విధించే అవకాశం ఉంది, భారత్ని నష్టపరిచే విధంగా మరికొన్ని చర్యలు కూడా తీసుకునే అవకాశం ఉంది అని చర్చ జరుగుతోంది. ట్రంప్ పుతిన్ మధ్య జరిగే సమావేశం యుక్రెయిన్పై రష్యా యుద్ధం ఆపేస్తుందా? శాంతి మంత్రాలు జపిస్తున్న ట్రంప్ కృషికి ఫలితం లభిస్తుందా? ఇద్దరి మధ్య భేటీ బెడిసి కొడుతుందా? ఈ విషయం గురించి ప్రపంచ దేశాలన్నీ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. రష్యా అధ్యక్షుడు కాల్పుల విరమణకు ఒప్పుకుంటే ఒక ఉక్రెయిన్కే కాదు, అమెరికాతో పాటు చాలా దేశాలకు లాభం జరుగుతుంది. రష్యాతో అమెరికా సంబంధాలు మెరుగుపడతాయి. ఈ సమావేశం భారత కాలమానం ప్రకారం శనివారం జరగబోతోంది. అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ మాట్లాడుతూ, ఉక్రెయిన్తో యుద్ధ విరమణ అంశంపై రష్యా అమెరికా మధ్య చర్చలు విఫలమైతే భారత్ మీద సుంకాలు మరింత పెరుగుతాయని చెప్తా ఉన్నారు. ఆర్థిక మంత్రి ఇదే విషయాన్ని చెప్పాడు. దీనికి కారణం రష్యా నుంచి అధిక మొత్తంలో భారత్ చమురు కొనుగోలు చేస్తుందని ఆయన అన్నారు. ప్రపంచ దేశాలన్నీ కూడా ఒకవైపు ఉంటే పుతిన్ ఇంకొక వైపు ఉంటున్నారని బెసెంట్ కీలక కామెంట్ చేశాడు. ఇప్పటివరకు పుతిన్ తీరుతో అందరూ విసిగిపోయి ఉన్నారు. ఈసారి ఆయన సానుకూల చర్చలకు సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తోంది. మేము దానిని నమ్ముతున్నాం. ఒకవేళ ట్రంప్ పుతిన్ చర్చలు సఫలం కాకపోతే రష్యా నుంచి చమురుకుంటున్న భారత్పై సుంకాలు ఇంకా పెంచే అవకాశం ఉంది. రష్యాపై ఆంక్షలు మరింత కఠినతరం చేస్తామని కూడా ఆయన చెప్పాడు. రష్యాపై మరింత ఒత్తిడి తీసుకొచ్చేందుకు యూరోపియన్ దేశాలు అమెరికా వెంట నిలవాలని కూడా ఆయన కోరిన పరిస్థితుంది. అంటే రష్యా మీద ఒక రకంగా ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ భేటీలో కాల్పుల విరమణకు అంగీకారం తెలిపే విధంగా ఒక సైకలాజికల్ గేమ్ కూడా అమెరికా ఆడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ విధంగా ఉంటే పుతిన్తో భేటీ ఖరారైన తర్వాత ట్రంప్ కొన్ని కీలకమైనటువంటి కామెంట్లు చేశాడు. ఇదో భావోద్వేగ సమావేశం అని చెప్పాడు. ఈ సమావేశంలో దేశాల మధ్య యుద్ధాలు సమసిపోవాలని కోరుకుంటా అని చెప్పాడు. ఈ రష్యా యుద్ధాన్ని ఆపటానికి ఒప్పుకోకపోతే తీవ్ర పర్యవసనాలు ఉంటాయి, అవి ఏవైనా కావచ్చు అని ఒకవైపు హెచ్చరిస్తూ ఈ విధంగా శాంతి పలుకులు పలుకుతున్నాడు. గురువారం జరిగిన ఓ సమావేశంలో పుతిన్తో జరిగే భేటీ విఫలం కావచ్చని కూడా ఒక సంచలన వ్యాఖ్య చేశాడు. అంటే దాదాపు సఫలమయ్యే విధంగా ప్రయత్నాలు జరుగుతాయి, కానీ 25% విఫలం కూడా కావచ్చు అని అన్నాడంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ట్రంప్ దూకుడు స్వభావం, పుతిన్ మొండిఘటం, అలాంటప్పుడు భేటీలో ఎలాంటి చర్చలు జరుగుతాయి? దీని గురించే ప్రపంచ దేశాలన్నీ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. ట్రంప్ ఇంకోటి చెప్తున్నాడు, ఈ భేటీ అనేది ఇక్కడ రష్యా యుక్రెయిన్ యుద్ధం ఆగటం అనేది ఇటు రష్యాకి మంచి చేస్తుంది, అలాగే అమెరికాకి, ఐరోపా కంట్రీస్కి, అటు భారత్కి, చాలా దేశాలకి ముడిపడి ఉన్నటువంటి అంశం ఇది. అందుకే చాలా కీలకమైనటువంటి భేటీ. ఈ భేటీలో ఏం జరుగుతున్నటువంటి ఆసక్తి, ఉత్కంఠ చాలామంది చాలా క్లియర్గా అబ్జర్వ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకప్పుడు ట్రంప్ పుతిన్ మధ్య మంచి స్నేహ సంబంధాలు ఉండేవి. ట్రంప్ మొదటిసారి అధ్యక్ష పదవిలో ఉండగా పుతిన్తో 6 సార్లు భేటీ అయ్యారు. 2021లో ట్రంప్ దిగిపోయాక పుతిన్ స్నేహపూర్వక సంబంధాలనే కొనసాగించారు. 2022లో ఉక్రెయిన్పై పుతిన్ యుద్ధం ప్రారంభించినప్పుడు ట్రంప్ సానుకూలంగా మాట్లాడారు. శాంతి దూతల పుతిన్ ఉక్రెయిన్ వెళ్లారని ప్రశంసించారు. తాను అధ్యక్షుడిగా ఉంటే ఉక్రెయిన్ మీద రష్యా అసలు దాడి చేసేదే కాదని ట్రంప్ చెబుతూ ఉంటారు. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు చాలా భిన్నంగా ఉన్న పరిస్థితి ఉంది.
రష్యా అధ్యక్షుడు పుతిన్ కాల్పుల విరమణకు ఒప్పుకుంటే ఒక ఉక్రెయిన్కే కాదు అమెరికాతో పాటు చాలా దేశాలు కూడా మేలు జరుగుతుందని చెప్పి ఆయన బలంగా నొక్కి మరీ చెప్తా ఉన్నాడు. రష్యాతో అమెరికా సంబంధాలు మెరుగుపడతాయి. మొదటి నుంచి ట్రంప్ పుతిన్తో స్నేహ సంబంధాలు ఏవైతే ఉన్నాయో, ఎంత తాజాగా అయితే గతంలో కనిపించాయో, మళ్ళీ అవి పునరుద్ధరించుకునే అవకాశం ఉంది. భారత్ కూడా ఈ భేటీకి స్వాగతం పలికింది. యుద్ధం ముగిస్తే రష్యా చమురు కొనుగోలు సంబంధిత సుంకాల నుంచి ఊరట లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది భారత్ కూడా. అమెరికాపై ప్రపంచ అగ్రదేశాలు గుర్రు మీద ఉన్నాయి. ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాల వల్ల ఇబ్బందులు పడుతున్నాయి. ప్రస్తుతం సుంకాల కారణంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వాణిజ్య యుద్ధానికి తెరతీసిన పరిస్థితుంది. భారత్ రష్యా నుంచి చమురు కొంటున్నారనే నెపంతో 50% సుంకాలు పెంచాడు. ఈ విషయంలో భారత్ తీవ్రంగా అభ్యంతరం తెలిపిన విషయం తెలిసిందే. రష్యా, చైనా, బ్రెజిల్ వంటి దేశాలు ఇండియాకు మద్దతుగా నిలిచాయి. రష్యా, యుక్రెయిన్ మధ్య యుద్ధం ఆగితే భారత్కి మేలు జరుగుతుందని ఆ దేశాలు కూడా బలంగా భావిస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఈ భేటీని భారత్ కూడా చాలా క్లియర్గా సానుకూల వాతావరణంలో జరగాలని కోరుకుంటుంది. ప్రధాని మోదీ కూడా ఈ భేటీ సఫలం కావాలని కోరుకుంటున్నారు. భారత్ కూడా చాలా స్పష్టంగా చెప్తోంది సానుకూల ధోరణితో. ఎందుకంటే ప్రధాని మోదీ, మన దేశ ప్రధాని జెలెన్స్కీతో మాట్లాడారు, ఫోన్ చేసి మాట్లాడారు. అంతకుముందు పుతిన్తో కూడా మాట్లాడారు. చాలా స్పష్టంగా ఈ యుద్ధం ఆగే విధంగా ఆలోచన చేయాలి. యుద్ధం ఎప్పటికీ మంచిది కాదు. ఏ సమస్య అయినా సరే చర్చల ద్వారానే పరిష్కారం అవుతుంది అని మాట్లాడారు. జెలెన్స్కీ కూడా దీన్ని అంగీకరించారు. మోదీ ఈ విధంగా యుద్ధం ఆగాలని దీనికి మద్దతు పలకటాన్ని ఆయన స్వాగతించారు. అయితే రష్యాతో మీరు చమురు కొంటున్నారు కదా, సో ఇది కొంత ఇబ్బందికర పరిస్థితి, మీరు అంత మొత్తంలో చమురు కొనకుండా ఉంటే బాగుండేది అని ఒక సూచన కూడా జెలెన్స్కీ చేసిన పరిస్థితి ఉంది. సో అంతకుముందు మోదీ రష్యా అధ్యక్షుడు పుతిన్తో మాట్లాడిన సందర్భంలో కూడా సో ఈ సుంకాల గురించి మాట్లాడుకున్నారు, ఈ యుద్ధం గురించి మాట్లాడుకున్నారు, ట్రంప్తో జరిగే భేటీ విషయం గురించి మాట్లాడుకున్నారు. ఇవన్నీ సానుకూల పంథాలు జరిగిన పరిస్థితి. గతంలోలా కనిపించట్లా పుతిన్. అతను చాలా స్పష్టంగా ట్రంప్ వైఖరిని కూడా మాట్లాడాడు. ఈ యుద్ధం ఆగాలని ట్రంప్ కోరుకుంటున్నాడు. ఆయన తీసుకుంటున్న చర్యలు కొంత సానుకూలంగానే కనిపిస్తున్నాయి. ఆయన మంచి మనసుతోనే ఈ ప్రయత్నం చేస్తున్నాడని మాకు కూడా అర్థమవుతుందని చెప్పి పుతిన్ అన్నాడంటే అతనిలో ఒక సాఫ్ట్ కార్నర్ కనిపిస్తుంది. గతంలో యుక్రెయిన్ మీద ఏ విధంగా అయితే ఒక అగ్రెసివ్గా మాట్లాడిన పరిస్థితుందో, గతంలో యుక్రెయిన్ ఏదైతే దొంగ దెబ్బ తీసినప్పటి నుంచి ఆ మనసులో ఆ పగ పెట్టుకొని ఎట్టి పరిస్థితుల్లో యుక్రెయిన్ని మేము వశం చేసుకుంటాం, యుక్రెయిన్ మళ్ళీ కోలుకోకుండా దెబ్బ కొడతాం, మా గుండె మీద కొట్టింది అని పుతిన్ మాట్లాడారు. సో అంత ఆగ్రహం, అంత కోపం ఇప్పుడు లేదు. కొంత సాఫ్ట్ కార్నర్ కనిపిస్తోంది. ఎందుకంటే ట్రంప్ ఈ వాణిజ్య యుద్ధం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి భారత్ మీద ఒత్తిడి తీసుకొచ్చిన తర్వాత రష్యా అధ్యక్షుల్లో కూడా ఒక మార్పు అయితే కనిపిస్తుంది. సఫలం కావాలని నేను కూడా కోరుకుంటున్నాను. అట్ ద సేమ్ టైం మా జాతి ప్రయోజనాలకు ఎక్కడా విఘాతం కలగకుండా ఈ భేటీ జరగాలని కోరుకుంటున్నానని చెప్పి రష్యా అధ్యక్షుడు కూడా మాట్లాడిన పరిస్థితుంది. సో ప్రపంచం మొత్తం కూడా ఆసక్తిగా ఎదురు చూస్తుంది ఏం జరగబోతుందని. సో డెఫినెట్గా సఫలమైతే భారత్ కూడా కొంత మేలు జరిగే పరిస్థితి ఉంది. కొంతమంది మీడియా మిత్రులు ట్రంప్కి మీడియాతో మాట్లాడేటప్పుడు అడిగారు, ఒకవేళ రష్యా యుద్ధం ఆగిపోతే భారత్ మీద మీరు 50% సుంకాలు విధించారు, ఒకవేళ యుద్ధం ఇదే విధంగా జరిగితే చమురు ఇదే విధంగా రష్యా నుంచి భారత్ కొంటే ఇంకా పెంచుతారా, ఒకవేళ యుద్ధం ఆగిపోతే పెంచిన సుంకాలను తగ్గిస్తారా అని అడిగినప్పుడు ఏమైనా జరగచ్చు, అంటే ఏదైతే మేము నిర్ణయం తీసుకున్నామో సుంకాలకు సంబంధించి అవి తగ్గించవచ్చు, లేదంటే అట్లాగే ఉండొచ్చు, ఇప్పుడే ఏమీ చెప్పలేను అన్నాడు. అంటే డెఫినెట్గా యుద్ధం ఆగితే భారత్ మీద ఒత్తిడి తగ్గుతుంది అన్నది మాత్రం వాస్తవం. ఒకవేళ కొనసాగితే మాత్రం రష్యాతో ఈ తాజాగా జరుగుతున్నటువంటి ఈ భేటీలో ఈ చర్చలు విఫలం అయితే మాత్రం మరింత ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయనేది కూడా చాలామందికి అర్థమవుతున్నటువంటి విషయమే. సో సఫలం కావాలని కోరుకుందాం. ఈ యుద్ధం ఎట్టి పరిస్థితుల్లో జరగకూడదని చెప్పి ప్రపంచంలో ఉన్న చాలా దేశాలు, అగ్రదేశాలన్నీ కూడా కోరుకుంటున్నాయి. సో ట్రంప్ తీసుకున్నటువంటి ఈ ఇనిషియేటివ్ సఫలం కావాలని కూడా ప్రతి ఒక్కరూ కోరుకున్న పరిస్థితుంది. సో నెక్స్ట్ ఏం జరుగుతుందో చూడాల్సిన అవసరం ఉంది. శనివారం భారత కాలమానం ప్రకారం శనివారం ఈ భేటీ జరగబోతుంది. అందరూ కూడా ఆసక్తిగా, ఎంతో ఉత్కంఠగా వెయిట్ చేస్తూ ఉన్నారు. ఒకవేళ సానుకూల పరిస్థితుల్లో కొనసాగితే జెలెన్స్కీని కూడా, రెండో భేటీలో జెలెన్స్కీని కూడా పిలిచి, యుక్రెయిన్ అధ్యక్షుడిని కూడా పిలిచి, కొంతమంది యూరోప్ కంట్రీస్కు సంబంధించిన నాయకులను కూడా అక్కడ కూర్చోబెట్టి మాట్లాడతారు. ఆ మాటలు, ఆ చర్చలన్నీ కూడా మంచి వాతావరణంలో జరగాలని అందరూ కోరుకుంటున్నారు. సో ఏం జరుగుతుందో చూద్దాం.